నిన్న పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మీకొక వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళకి వాళ్ళు ప్రజలు మూల కూర్చోబెట్టి మక్కిలి నుంచి మూల కూర్చోబెట్టినా వాళ్ళ మాటలకేమి తగ్గలేదు. వాళ్ళ చేష్టలకేమి తగ్గట్లేదు. నేను చూస్తూ ఉండేవాడిని గాదు. చేతుల్లో అరగీతలు గూడా మొత్తాన్ని మాయ జేస్తాను అని చెప్పాడు. మీకే జెప్పిందది. పూర్వం సామెత ఉండేది. మా నానమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు. జగ్గైపేట హైవే మీద జగ్గైపేట దగ్గర కొంగరమల్లయ్య గట్టు అనేది ఉంటుంది కొండ. అక్కడ దాని పేరే కొంగరమల్లయ్య గట్టు. ఆయన కొంగరమల్లయ్య అని ఆయన కాళ్ళలో ఉండ హైవే అంటే దారి బాట అది. అక్కడ కూర్చుని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా, నడుచుకుంటూ ఎడ్డబండి మీద వాళ్ళని పిలిచి, అరే చంపేస్తా ఇక్కడ నేను లేచా అంటే నేను వచ్చా అంటే చచ్చిపోతారు, మీ దగ్గర మూట ఉంటే ఇక్కడ పెట్టెళ్ళిపోతాం అంట. దడిచిన వాళ్ళందరూ వాళ్ళ ఒంటి మీద తీసి అక్కడ వెళ్ళిపోతూ ఉండేవాడంట. సూర్యుడు దిగిపోయాక చీకటి పడ్డాక చీకట్లో అప్పుడు మెల్లగా పక్కన 2 కర్రలు ఉండేయంట. కర్రలు వేసి మామూలు కాళ్ళు లేవు అతనికి. ఆ 2 కర్రలు కూర్చొని కుంటుకుంటూ ఆ నగలని పట్టుకుపోయాడు. పవన్ కళ్యాణ్ స్టైల్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు కూడా కొంగర మల్లయ్య తప్పితే ఆయన తేడా లేదు. ఏం చేసాడు, ఎవరికి చేస్తాడు? వాళ్ళ పార్టీ వాళ్ళు జనాలు దోచుకుంటే కంట్రోల్ చేయలేడు. వాళ్ళ పార్టీ వాళ్ళు జనాల ఆస్తులు దోచుకుంటే కంట్రోల్ చేయలేడు. వాళ్ళ పార్టీ ఎంపీలు బ్రోకరేజ్ చేసి జనాలను కొల్లగొడితే కంట్రోల్ చేయలేడు. పార్టీ ఎంపీలను కంట్రోల్ చేయలేడు, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేడు. ఇక మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువులను ప్రత్యర్థులను మమ్మల్ని కంట్రోల్ చేస్తాడు.